హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వీటెక్ వచ్చా. ప్రతి పండగకు తెలుగులో కొత్త మూవీస్ రావడం, వాటిని చూసి మనం సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి సంక్రాంతి అంటే స్పెషల్లో మనకు 3 మూవీస్ అయితే రాబోతున్నాయి. 2 సీనియర్స్ మూవీస్ అండ్ ఒక గ్లోబల్ స్టార్ మూవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2019 సంక్రాంతి సీజన్లో ఈ ముగ్గురే మన ముందుకు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేశారు. సేమ్ ఇలాగే ఈ సీజన్ కూడా మళ్ళీ అదే రిపీట్ అవ్వడం గమనార్హం. అసలు సంక్రాంతికి ఏ హీరోస్ తమ మూవీస్తో వస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చరణ్ గారి గేమ్ చేంజర్ జాన్ 10th అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ మూవీని డైరెక్ట్ చేసేసి శంకర్ గారు అండ్ ఈ మూవీలో హీరోయిన్స్గా అంజలి గారు అండ్ కియారా అద్వానీ గారు నటించారు. ఇదే బిగ్ బడ్జెట్ మూవీ అండ్ ట్రైలర్ చూసాక కూడా చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి ఫ్రెండ్స్. రెండో మూవీ బాలయ్య బాబు గారి డాకు మహారాజ్. ఈ మూవీ జాన్ 12th వస్తుంది. ఈ మూవీని బాబీ గారు డైరెక్షన్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్స్గా ప్రకాష్ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ గారు అండ్ ఊర్వశి రౌతెల గారు నటించారు. ట్రైలర్ చూసే బాలయ్య గారు రెగ్యులర్ ఒక ఫైటర్ మూవీలా అయితే ఉంది ఫ్రెండ్స్. మరి మూవీ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి. మూడో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ జాన్ 14 వస్తుంది. ఇందులో వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి గారు మెయిన్ లీడ్గా చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అనిల్ రావుపూడి గారు. ఈ మూవీని నిర్మించింది దిల్ రాజు గారు. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారు వస్తారు, హిట్లు కొట్టుకుంటూ పోతారు. మరి ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే సినిమాల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మరి మీరు ఏ ఫస్ట్ మూవీ చూడాలనుకున్నారో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.